నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. గల్ఫ్ యుద్ధం కేవలం క్షిపణులు, బాంబులకే పరిమితం కాలేదు. దీని వెనుక ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే ఒక పెద్ద వ్యూహం దాగి ఉంది. అమెరికా నేరుగా బ్రిక్స్ దేశాలతో తలపడకుండా ఆ కూటమికి లాభం చేకూర్చే దేశాలను ఒక్కొక్కటిగా టార్గెట్ చేస్తోంది. వెనిజులా నుంచి ఇరాన్ దాకా చైనాకు తక్కువ ధరకే ముడి చమురు అందకుండా అడ్డుకట్ట వేయడమే అమెరికా అసలు లక్ష్యంగా కనిపిస్తోంది. చైనా తన ఉత్పత్తులను డంప్ చేస్తూ పైసా ఖర్చు లేకుండా చమురు కొట్టిన వైనాన్ని దెబ్బకొట్టేందుకు అగ్రరాజ్యం వేస్తున్న ఆ స్కెచ్ ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. అమెరికా వ్యూహం ఇప్పుడు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. బ్రిక్స్ దేశాల ఆర్థిక బలాన్ని తగ్గించాలంటే వారికి చౌకగా దొరికే ఇంధన వనరులను కట్ చేయడమే మార్గమని భావిస్తోంది. ఇందులో భాగంగానే మొదట వెనిజులాను తన అదుపులోకి తెచ్చుకుంది. వెనిజులాలో చైనా భారీగా పెట్టుబడులు పెట్టింది. అక్కడ రోడ్లు, వంతెనలు నిర్మించడమే కాకుండా మొబైల్ ఫోన్లు, కార్లు, మెడిసిన్స్ ఇలా ప్రతిదీ చైనా నుంచే దిగుమతి చేసుకునేలా ఒప్పందాలు చేసుకుంది. దీనివల్ల చైనా $1 కూడా వెనిజులాకు చెల్లించకుండా బదులుగా భారీ డిస్కౌంట్తో ముడి చమురును కొల్లగొడుతూ వచ్చింది. ఈ ట్రేడ్ నెట్వర్క్ ను అమెరికా ఇప్పుడు ఛేదించింది. వెనిజులా నుంచి ఆయిల్ కొనొచ్చు, కానీ అది కేవలం డాలర్లతోనే కొనాలని నిబంధన పెట్టడం ద్వారా చైనాకు దొరికే ఫ్రీ ఆయిల్ మార్గాన్ని మూసేసింది. ఇప్పుడు ఇదే తరహా వ్యూహాన్ని అమెరికా ఇరాన్ విషయంలో అమలు చేస్తోంది. చైనాకు అత్యధికంగా ముడి చమురు సరఫరా చేసే దేశాల్లో ఇరాన్ ప్రధానమైనది. ఇరాన్లోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులలో చైనా సుమారు $500 బిలియన్ పెట్టుబడి పెట్టింది. ఇక్కడ నుంచి కూడా చైనా తక్కువ ధరకే చమురును పొందుతూ తన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకుంటోంది. ఖమేనీ మరణం తర్వాత ఇరాన్లో నెలకొన్న అస్థిరతను ఉపయోగించుకుని అక్కడి నుంచి చైనాకు జరిగే ఆయిల్ సప్లైని ఆపేయాలని అమెరికా చూస్తోంది. ఒకవేళ చైనా ఇరాన్ నుంచి చమురు కొనాల్సి వచ్చినా అది డిస్కౌంట్ ధరతో కాకుండా అంతర్జాతీయ మార్కెట్ రేటు ప్రకారం డాలర్లతోనే చెల్లించేలా ఒత్తిడి తెస్తోంది. దీనివల్ల చైనా ఖజానాపై భారీ భారం పడటమే కాకుండా ప్రపంచ మార్కెట్లో యువాన్ కరెన్సీ పట్టుకోల్పోయే ప్రమాదం ఉంది. ఈ పరిణామాలు ఇప్పుడు అటు రష్యాకు, ఇటు చైనాకు పెద్ద తలనొప్పిగా మారాయి. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, వెనిజులా, పాకిస్తాన్ ఈ దేశాలన్నీ బ్రిక్స్ దేశాలకు వాణిజ్యపరంగా ఎంతో కీలకం. వీటిని టార్గెట్ చేయడం ద్వారా అమెరికా ఒకే దెబ్బకు 2 పిట్టలను కొట్టాలని చూస్తోంది. ఒకటి, చైనా ఆర్థిక వృద్ధిని అడ్డుకోవడం. 2, అంతర్జాతీయ వాణిజ్యంలో డాలర్ ఆధిపత్యాన్ని కాపాడుకోవడం. ఈ రహస్య యుద్ధం వెనుక ఇల్యూమినాటీ లాంటి శక్తుల ప్రమేయం ఉందన్న చర్చ కూడా నడుస్తోంది. ఏదేమైనా గల్ఫ్ యుద్ధం అనేది కేవలం సరిహద్దుల గొడవ కాదు. ఇది ప్రపంచ సంపదను ఎవరు శాసించాలనే దానిపై జరుగుతున్న అతిపెద్ద పోరాటం. అమెరికా వేస్తున్న ఎకనామిక్ పాచికల వల్ల ఇరాన్ ఇప్పుడు బీజింగ్కు, క్రెమ్లిన్కు భారంగా మారిపోయే పరిస్థితి కనిపిస్తోంది.